హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేను మీ అంజలి సృజన్. మార్నింగ్ లేచేసరికి స్టవ్ దగ్గర మొత్తం మెస్సీగా ఉంది. అంటే నైట్ టైం పనులు పూర్తి చేసుకొని పడుకోలేదన్నమాట. సో అందుకే పక్కన టేబుల్ యూజ్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ కట్ చేయడానికి, ఇంకా రెడీ చేసుకోవడానికి. మార్నింగ్ లేవగానే స్టవ్ మీద పాలైతే పెట్టేశాను. ఎందుకంటే అది మార్నింగ్ మస్ట్ అండ్ షుడ్ కదా. అందరికీ టీ కావాలన్నా, కాఫీ కావాలన్నా, పిల్లలకి పాలు కావాలన్నా పాలు కాచడం అనేది ఫస్ట్ ప్రయారిటీ మనది. సో పాలు కాగేలోపు ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం అనేసి పక్కన అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. తెచ్చి నేను 2-3 డేస్ అవుతుంది. నాకు సరిగా అంటే సెలెక్ట్ చేసుకోవడం రాదు. తెచ్చిన 2 బీరకాయల్లో కొంచెం ముదిరిపోయినవి 2 ఉన్నాయి. సో ఇంకా వదిలేసి మిగిలిన బీరకాయలు అయితే ఒకసారి పీల్ చేసేసుకొని ఇంకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మనకి స్టవ్ పైన వెజిల్ పెట్టుకున్నామంటే ఫస్ట్ ఆనియన్ ఉన్న మిర్చి అయితే పక్కన ఉండాలి కదా. తర్వాత వెజిటేబుల్స్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి ఫస్ట్ ఆనియన్ అండ్ మిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఈలోపు నాకు పాలైతే వేడైపోయాయి. సో ఇంకా మన ప్రాసెస్ అంతా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నాను, అందులో ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను. నా రైస్ కూడా అయిపోయింది ఈలోపే. ఇంకా వెంటనే కొంచెం అన్ని పనులు అంటే చెత్త అది ఇది అన్నీ తీసేస్తున్నాను. నైట్ అసలు ఏం పనులు చేసుకొని పడుకోలేదన్నమాట. సో అవి అయ్యేలోపు నాకు రైస్ ఉన్న మిల్క్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ వెజిల్ పెట్టుకున్నాను. నేనైతే ఏ కర్రీ అయినా జస్ట్ 3 స్టెప్స్లో చేస్తానన్నమాట. అంటే అది నాకు నేను నేర్చుకునేదే. ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారేమో నాకు తెలియదు, కానీ ప్రాసెస్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇది చేయండి, 2 మినిట్స్ తర్వాత అలా వేయండి, అది ఇది అంటారు కదా. నేనైతే అసలు అంటే అంత టైమింగ్ ప్రకారం అలా ఇలా ఏం చేయను. జస్ట్ ఆయిల్ వేడైన తర్వాత పోపు అయితే వేసుకుంటాను. ఆనియన్, మిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని కాసేపు మూత పెడతాను. అవి మగ్గిన తర్వాత మన మెయిన్ వెజిటేబుల్ అనేది వేస్తాను. అది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెడతాను. అట్లా 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసి కారం ఇంకేమైనా పొడులు యాడ్ చేయాలనుకుంటే వేసేస్తాను అనమాట. సో ఈ సెకండ్ స్టెప్ అంటే మనం కర్రీ మగ్గేలోపు కొంచెం నైట్ గిన్నెలు కూడా క్లీన్ చేసుకోలేదని చెప్పాను కదా. ఈలోపు గిన్నెలు అయితే క్లీన్ చేద్దామని చేసేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న మా పాప వచ్చే జస్ట్ 5 మినిట్స్ బిఫోరే నేను మొత్తం డిషెస్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. సో మళ్ళీ తన టిఫిన్ బాక్స్ రాగానే ఇప్పుడు ఏం చేస్తాంలే అని వదిలేసి పక్కన పెట్టాను. అండ్ తోమడం అయిపోయింది. అండ్ కడగడానికి మళ్ళీ బాస్కెట్ కావాలి కదా. సో అది క్లీన్ చేసుకుంటున్నాను. ఈలోపు థర్డ్ స్టెప్ ఒకసారి మూత తీసి కారం, ఉప్పు, ఏమైనా మసాలాలు వేయాలనుకుంటే వేసేసి మళ్ళీ క్లోజ్ చేసేసాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో చూడడం, కలపడం అలా ఏమంత చేయను నేను. గిన్నెలు అయితే వాషింగ్ అయిపోతున్నాయి. తోమే ముందు సింక్ నిండా ఉంటాయి. అసలు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇవేనా నేను క్లీన్ చేసింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఎంతైనా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. బట్ ఏమో నేనైతే కొంచెం తేడా, ఒక 2-3 గిన్నెలన్నా లాస్ట్ నాకు సింక్లో అలా పెట్టకపోతే అసలు మనశ్శాంతి రాదనమాట. అంటే ఏదో ఒక్క గిన్నె అయినా తర్వాత చేద్దాంలే అని పెట్టేస్తాను. అవి మోస్ట్లీ పాల గిన్నెలే ఉంటాయి నాకు. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను అన్ని కర్రీస్ ఇంతే సింపుల్గా చేసేసుకుంటాను. ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోను నేను ఏ పనైనా ఏదైనా. ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టేస్తుంటే అయితే ఇందులో ఇది పెట్టు, అందులో అది పెట్టు అని చెప్తుంది మా పాప. అండ్ తనకి రైస్ కర్రీ అయితే కలిపాను. నేను 1 మీల్ ఏ డే అంటే 1 మీల్ ఏ డే రోజుకి ఒకటేసారి తింటే అది కూడా ఒక టైప్ ఆఫ్ డైట్ మెయింటెనెన్స్ అని ఈ మధ్య చెప్తున్నారు కదా. సో 1 మీల్ ఏ డేలో అన్నం తింటున్నాను. ఇంకొక మీల్ టైంలో క్యారెట్, కీరా అలా కట్ చేసుకొని పెట్టుకొని తింటున్నాను అనమాట. నేను ఖచ్చితంగా ఒక బుక్ అయితే టేస్ట్ చూస్తాను, ఎందుకంటే సాల్ట్ కలిసిందో లేదో మా పాపకి టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు. సో పెట్టేసి ఇంకా మీకు తెలుసు కదా, ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్ అయితే ఖచ్చితంగా లంచ్ బాక్స్లో ఉండేలాగా నేను చూసుకుంటాను. ఎక్కువ శాతం మంది పిల్లలు మార్నింగ్ టైంలో లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేలోపే వాళ్ళ టైం అనేది అయిపోతుంది. ఈలోగా వ్యాన్ రావడం, స్కూల్ టైం అవ్వడం అలా జరుగుతుంది కదా. సో ఇలా స్నాక్స్లో ఇలాంటివి అంటే స్టమక్ ఫిల్ అయ్యేలాగా ఉండేవి మనం పెడితే వాళ్ళు
ఎక్కువ ఆకలిగా ఫీల్ అవ్వకుండా ఉంటారనమాట. వాళ్ళకి స్టమక్ ఫుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హెల్తీ కూడా కదా! సో, మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మార్నింగ్ టైం అయితే ఇంకా పాలైతే ఇస్తున్నాను. మిల్క్‌లో కొంచెం బన్ ఇస్తున్నాను ఈరోజు. నేను ఎక్కువ అంటే అవి వాళ్ళు తిన్నా, తినకున్నా ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువ ఫీల్ అవ్వననమాట. ఎందుకంటే లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్‌లో తనకి సరిపోయేంత నేను పెట్టేస్తున్నాను కాబట్టి. సో, ఇంట్లో ఇంకా ఇది ఖచ్చితంగా తిని వెళ్ళాలి అనేదైతే పెట్టను. తనకు నచ్చితే తింటది. లేదంటే లేదని వదిలేస్తాను. సో, ఇది ఇవాల్టి నా మార్నింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.